ఒకసారి వాళ్ళు గతంలో ఏమేమి మాట్లాడినారు అన్నది ఒకసారి వినండి. ఎందుకంటే సోనియామ్మనే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా 15,000 రూపాయలు నువ్వు 10,000 పిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. అయ్యా పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ డిసెంబర్ 28కి మొదలయ్యి మార్చి వరకు పేమెంట్ వేసినాం. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్ వేసినాం. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్ వేసినాం. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి రైతు బంధుని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో జరిగిన ఓ సమావేశంలో మంత్రి ఇక మొట్టమొదటిసారి అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీతకి ఏమన్నా చూడండి, ఉత్సాహం ఆగుతలేదా, వేరే మాట అన్నది కానీ అది ఇంకా సంస్కారం అడ్డొస్తున్నది, అది చెప్పలేకపోతున్నాం. కానీ దీని మీద రిపీటెడ్ అడుగుతుంటే ఉత్సాహం ఆగుతలేదా అని మాట్లాడింది ఒక మహిళా మంత్రి. మా ద్వారా ఏమైతుందో ప్రజలు ఎదురు చూస్తున్నారు, కానీ మీకు ఉత్సాహం లేదు. ఇంకా ఈయనను చూడండి ఒకసారి, దీని గురించి పదే అడిగితే ఎట్లా బెదిరిస్తున్నాడు. తనకుండపడే నీడలాగా పనిచేస్తే గత ప్రభుత్వంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఇట్లా అంటే అగ్రెసివ్గా ప్రెస్కు అడ్రస్ చేస్తే గాయి గతర చేసేటోళ్ళు, నెల రోజుల్లోనే వీళ్ళ ఉక్కపోత చూడండి ఎట్లుంది. దీని మీద ఇంకా ప్రజలే ఆలోచించుకోవాలి. ఒకసారి ఇక రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వరుసగా కాల్స్ కూడా వస్తున్నాయి. వాస్తవానికి ఈ ప్రభుత్వ పరిస్థితి చూస్తుంటే ఎట్లుందంటే టేకాఫ్ అయిన విమానం ఇంజన్లో ఇసుక పోసి ఆపినట్టుంది. హలో, నమస్తే అండి. అవునన్నా, లైవ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఒకసారి? ఓకే, ఏం పేరు? ఓకే, రైతు బంధు మీద మనం ప్రజావాణి నిర్వహిస్తున్నాం బ్రదర్, మీకు పడిందా? దానికోసం మాట్లాడదాం ఫోన్ చేశాను నేను. పడిందా? పర్లేదన్న. ఎన్ని ఎకరాలు ఉంటుంది అన్న? నాకు 5 ఎకరాలు ఉందన్న. ఓకే, అంటే 5 ఎకరాల దాకా ఈ ప్రభుత్వం ఇంకా రాలేదు, ఎకరం లోపే అన్నారు. కనీసం ఆ ఎకరం వాళ్ళకన్నా పడిందా మీ చుట్టుపక్కల రైతులకు ఎవరికైనా? నేను ఒక మోటార్ మెకానిక్ అన్న. నేను ఫీల్డ్ తిరుగుతా ఉంటాను. నేను చాలా మందిని అడిగా. నేను ఎవరిని అడిగినా కూడా ఎకరం 20 గుంటల వాళ్ళకి, ఎకరంన్నర వాళ్ళకి పడ్డాయి అన్నాడు. 3 ఎకరాల వాళ్ళకి కూడా ఇంకా పడలేదన్న. ఇంకా 3 ఎకరాల వాళ్ళకి కూడా ఇంకా పడలేదు. ఇంకోటి వచ్చేసి అన్న, ఇంకా చిన్న డౌట్ అన్న, నేను చెప్పగలుగుతాను? చెప్పొచ్చు అన్న? చెప్పండి ఓపెన్ గా. ఇది అంటే మేమేదో న్యూస్ లైన్ కోసం సొంతంగా చేస్తున్న కార్యక్రమం కాదు. మా ఛానల్ ద్వారా ఈ ప్రభుత్వానికి ఎంతో కొంత అంటే కదలిక వచ్చే ప్రయత్నం చేసే కార్యక్రమం బాగా చేపట్టామన్నా. పర్లేదు చెప్పండి. అయితే అన్న, వీళ్ళు ఇప్పుడు మన గుంపు మేస్త్రి ఉన్నాడు కదా అన్న, ఇప్పుడు 1వ తారీఖు గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి శాలరీ వేసేసిండు కదా అన్న. అవును, రైతు బంధు నిధులు ఆపేసిన అని చెప్పారు. ఆపేసిండు కదా అన్న. ఒక్కటి విషయం చెప్తా. ఒక గవర్నమెంట్ పర్సన్ కి శాలరీ వేసినావు అంటే ఒక నెల వాళ్ళకు 20 డేస్ అటు ఇటు లేట్ అయినా వాళ్ళు ఎలాగో మేనేజ్ చేయగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సేవింగ్స్ ఉంటాయి, వాళ్ళకు క్రెడిట్ కార్డు ఉంటది, అన్ని ఉంటాయి వాళ్ళకి. ఎవ్రీ మంత్ వస్తే ఏం కాదు. ఓకే, వాళ్ళనే నువ్వు వాళ్ళకి ఫస్ట్ డబ్బులు వేసేసి రైతులు కాపాయంటే ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత అప్పులు తెచ్చుకోవాలి బయట పోయి. రైతు బంధు అంటే వాళ్ళు ముఖ్యమా వీళ్ళు ముఖ్యమా? వాళ్ళకు ఒక నెల రాకపోతే ఏమైందన్న, వాళ్ళ ఈఎంఐల మీద వాళ్ళ సివిల్ స్కోర్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మన మేస్త్రికి మన రైతుల మీద ఎందుకు లేదన్నా? అదే కదా, ఇప్పుడు యాసంగిలో చాలా మంది సాగుకు దూరం అయినారని చెప్పి కథనాలు వినిపిస్తున్నాయి. మీ దగ్గర ఎట్లా ఉందన్న? అన్న మన దగ్గర ఎట్లుంది ఏమన్నా అన్న, ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా రైతు బంధు పడలేదు, ఇంకా రైతు బంధు పడలేదు, అక్కడి నుంచి తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి విత్తనాలు తీసుకొచ్చినాం అంటున్నారన్న. వాళ్ళకు ఒక 20 రోజులు లేట్ వేస్తే ఏమైంది అన్న? వాళ్ళకి క్రెడిట్ కార్డు ఉంది, వాళ్ళకి సేవింగ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి,
ఇది ఒకసారి డిలే అయిందంటే ఒక 25 డేస్ డిలే అయిందంటే పంట 25 డేస్ వెనకెళ్ళిపోయినట్టే కదా. ఆఫీసర్లకు సిబిల్ స్కోరు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఇవన్నీ ఇబ్బంది అవుతాయి కదా ఈఎంఐలు. వాడికి డబ్బులు ఎక్కువయ్యి వాడు ఈఎంఐలు పెట్టుకున్నాడు, వాడికి డబ్బులు ఎక్కువయ్యి వాడు సివిల్ స్కోర్ చూసుకున్నాడు. నీ ఎంత ఉందో వాడుకుంటే నీకు ఈఎంఐ పెట్టే అవసరం ఏముంది? నీ దగ్గర డబ్బులు ఎక్కువయ్యి నువ్వు అది తీసుకున్నావు ఇది తీసుకున్నావు. రైతు అట్లా కాదు కానీ నువ్వు ఫస్ట్ రైతుకు చూడాలి, తర్వాత నువ్వు గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి చూడు. వాళ్ళకి ఎవ్రీ మంత్ పడతాయి అన్న. ఒక్క నెల డిలే అయినా క్రెడిట్ కార్డు నుంచి తీసి బిల్ పే చేస్తాడన్న అతను. ఓకే, ఒక గవర్నమెంట్ జాబ్ అతను రైతు ఎక్కడి నుంచి పే చేస్తాడన్న? అవును, ఎక్కడి నుంచి తీసుకొస్తా డబ్బులు? వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటుందా అన్న? ఇంకొకటి సీజన్ దాటితే పంటలు వేసి కూడా అనవసరం లేట్ అయింది కదా అన్న. ఇప్పుడు లేట్ అయింది. ఇంకా ఒకటి దగ్గర డబ్బులు ఉన్నాడు వాడు తొందరగా వేసుకున్నాడు, లేనివాడు లేటుగా అప్పు తీసుకొచ్చేస్తాడు. వాడిదేందన్న పరిస్థితి? వాడు తొందర పంట అయిపోతే వాడు కోసుకుంటూ వెళ్ళిపోతాడు, వాడు గొడ్లు వదిలేస్తాడు, యువతడు పోయినట్టే అన్న. అట్లుందన్న మన గుంపు మేస్త్రి పాలన. అసలు ఏం అర్థం కావట్లేదు. కానీ జనాలు అందరికి తెలిసిపోయిందన్న. మార్పు అన్నారు కానీ మార్పు భలే వచ్చిందన్న. మార్పు మాత్రం ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు డిలే కాలేదు. సరే డిలే అయిందేమో, ఎక్కువ పంట భూములు ఉన్న వాళ్ళకి డిలే అయిందో లేమని. 5 ఎకరాలు 10 ఎకరాల వాళ్ళకి మాత్రం లేదన్న. ఈసారి అంత లేట్ చేస్తాను. గత ప్రభుత్వం కనీసం అంటే కరోనా పరిస్థితుల్లో కూడా రైతు బంధు ఆపిన దాఖలాలు లేవన్నా. 11 విడత మా ఇంట్లోనే 11 విడతలు పడ్డదన్న. మా ఫ్యామిలీ వాళ్ళని, మా చుట్టాలలో నాకు తెలిసిన వాళ్ళని 11 విడతలు పడ్డది. ఎప్పుడు లేట్ కాలేదు, టైం టు టైం పడ్డది. ఇంకోటి వచ్చాను, ప్రజావాణి అన్నారన్న. వీళ్ళు ప్రజావాణి పెడతానంటారు, వీళ్ళు అకౌంట్ నెంబర్ అడగట్లేదు, ఏం లేదు. మన డేటా తీసుకెళ్లి బయట వాళ్ళ ప్రైవేట్ వాళ్ళ చేతులు పెడతారు. ఇప్పుడు ఇవాళ రేపు సైబర్ వాళ్ళు ఎలా ఉన్నారన్న? చిన్న ఓటీపీ వస్తే చిన్న క్లిక్ చేస్తే ఏమంటే వెళ్ళిపోతున్నాయి. ఇక ఈ దుండగులకు కొత్త ఐడియాలు ఇస్తుంది ఈ ప్రభుత్వమే. వీళ్ళు కావాలనే కన్నా వాళ్ళకి హింట్ ఇచ్చినట్టు ఇప్పుడు ఇది. అవును, ఇది కావాలనే హింట్ ఇచ్చినట్టు. నిన్న మీ ఖమ్మం జిల్లాలోనే ఒక మహిళా అకౌంట్ నుంచి 10,000 ఏమో కొట్టేసిరంట. అవునన్న, ఒక్క చిన్న ఓటీపీ. ఇవాళ రేపు ఎట్లుందన్న ఓటీపీ? మనకు అయ్యో పాపం అని మన ఫోన్ ఇస్తే మన ఫోన్ తీసుకొని వాళ్ళ ఓటీపీలు పంపించి వాళ్ళు చాకచక్యంగా టైం రూపంలో ఓటీపీలు చెప్పి డబ్బులు తీసుకునే జమానా ఇది. అలాంటిది మన డేటా ప్రైవేట్ చేతుల్లో పెట్టిందంటే ఎంత ఈజీగా బయటికి వెళ్ళిపోయిందన్న మన డేటా. ఇవాళ రేపు ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్క అకౌంట్ కి కనెక్ట్ అయి ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఖలీల్ అన్న, మళ్ళీ మాట్లాడదాం. ఇంకా చాలా మంది కూడా లైన్ లో ఉన్నారు, అందరి వర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.